ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని లూకాసు వార్త 24వ అధ్యాయము 17వ వచనం నుంచి 24 వచనాల వరకు కొన్ని విషయాలను ధ్యానించినట్లయితే, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముక్కులే నిలిచిరి. వారిలో క్లైప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒకడివే ఎరుగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజల ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యుండును. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగో మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించదరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయన అని మేము నిరీక్షించుంటుమి దియుగాక. ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారిగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొనరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. వీరిద్దరూ కూడా మంచి విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉన్నారు. అయితే వారి కనులైతే తెరవబడలేదు. వారి హృదయాలు ఇంకా మండబడవలసినటువంటి అవసరం ఉంది. ఆయన వారితో కూడా ఉన్నాడు కానీ వారు కనబడడం లేదు. ఆత్మీయ నేత్రాలు మూయబడి ఉన్నాయి. కాబట్టి వారు ఏదైతే విన్నారో దానిని గురించే మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది విని దాన్ని బట్టే మాట్లాడుతుంటారు కానీ వారి హృదయంలోంచి అయితే ఏమీ పుట్టదు. వారు విని దాన్ని బట్టి ధ్యానిస్తారు, విని దాన్ని బట్టి ప్రార్థన చేస్తారు, విని దాన్ని బట్టి పాటలు పాడుతారు, విని దాన్ని బట్టే స్తుతిస్తూ ఉంటారు, విని దాన్ని బట్టే పరిగెత్తుకొని వస్తూ ఉన్నారు. అయితే ఇంకా కనులైతే తెరవబడలేదు. అందుకోసం నువ్వు పెద్దగా ప్రయాసపడుతున్నట్లు కూడా ఏమీ కనిపించలేదు. కనుక ఈ సంగతుల గురించి కానీ ఆలోచన చేసినట్లయితే, సర్వశక్తిమంతుడైన జీవం కలిగినటువంటి దేవుడి సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా గ్రహించుకునేటువంటి గొప్ప సన్నిధి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా తెలుసుకుంటారో వారి హృదయాలు తెరవబడతాయి, వారి కనులు కూడా తెరవబడతాయి, పరిస్థితులన్నీ స్పష్టంగా చూడగలుగుతారు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు చూసినప్పుడు, మా సువార్త మరుగు చేయబడి ఎట్లా నశించిన వారి విషయంలోనే మరుగు చేయబడి ఉన్నది. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసెను. ఇంకా కొన్ని వచనాలు చదువుతూ ఉంటే, అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గురించిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించెను కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకోవట్లేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచర్యలను ప్రకటించున్నాము. ఇంకా 7వ వచనం చూస్తే, ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడితో ఉండినట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకు కలదు. వీరందరూ ఎందుకు ఇంత ప్రయాసపడుతూ ఉన్నారు? ఈరోజు ప్రభు అయితే ఎందుకు అంత ప్రయాసపడుతూ ఉన్నారు? ఈరోజు నీ కన్నులు తెరవబడాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం అయితే మామూలు కుండల్లో ఉంది. మేమే ఆ కుండలమని వారు చెప్తూ ఉన్నారు. వారికి ఎన్నో కష్టాలు ఉన్నాయి, నలిగిపోవడం లేదు, అవమానాలు ఉన్నాయి, దిగులు పడడం లేదు, హింస కలుగుతుంది, దిక్కులేని వారం కాదు, క్రింద పడ్డాము, నశించిపోలేదు. ఈరోజు సర్వశక్తిమంతుడైన ఆయన సన్నిధిలోని ఈ లేఖనాలు విన్నట్లయితే, నువ్వు దాన్ని ధ్యానించినట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుని మహిమ కలుగున్నట్లుగా నువ్వు స్తోత్రం చేయాలి. ఎప్పుడైతే నువ్వు అలా స్తోత్రం చేయడం ప్రారంభిస్తుంటావో, ప్రభు ఎప్పుడైతే వారితో కూడా ఇంకా మాట్లాడడానికి ఆయన ఎప్పుడైతే ఇష్టపడ్డారో, వారితో కలిసి ఆయన చాలా సంగతులు మాట్లాడారో, ఇంకా వారితో కూర్చుండి స్తోత్రం చేసి ఒక రొట్టెని ఎత్తుకొని ఎప్పుడైతే దాన్ని విరిచారో, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టది. అంతటా ఆయన వారికి అదృశ్యుడు. ఆయన వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన కన్నులు తెరవబడ్డాయి, మన హృదయం మండబడింది, మన హృదయం మండుతూనే ఉంది, అయ్యో మనం గ్రహించుకోలేకుండా ఉన్నామని వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. కాబట్టి ఉదయకాలాన్ని అలవాటు ప్రకారంగా చేసే భక్తిలోంచి నువ్వు బయటకు వచ్చి శ్రేష్టమైనటువంటి భక్తిలోని నువ్వు స్థిరపరచబడాలి. అలవాటు చూపుని నువ్వు చేయడం కాదు, నువ్వు స్థిరంగా ఉండి ఏ రోజుకి ఆ రోజే నువ్వు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి నువ్వు ప్రయాసపడుతూ ఉండాలి. అటువంటి ప్రయాస ఎవరైతే
ఎవరి హృదయంలో అయితే ఉంటుందో, అటువంటి పరుగు ఎవరి హృదయం అయితే ఉంటుందో వారి కళ్ళు తెరవబడతాయి, వారి హృదయం మండబడుతుంది, వారి మార్గం సరళమవుతుంది. ఆమె ప్రభా మీ దగ్గరికి నష్టాలకు అప్పగించుకుంటుండగా లేఖనాలు వినేటువంటి ప్రతి ఒక్కరి హృదయాలు మండించి వారి కళ్ళు తెరవబడి హృదయంలో గొప్ప మార్పు కలిగిన వారే రూపాంతరం చెంది నీ మహిమ కొరకు ప్రభా సాక్షులుగా జీవించడానికి వారికి సహాయం మనకు వచ్చమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె